మీడియా మొఘల్ తెలుగు చిత్రసీమ రంగానికే గర్వకారణంగా నిలిచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిలిం సిటీని స్థాపించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న రామోజీరావు గారి అస్తమయం తర్వాత ప్రతి ఒక్కరూ పూర్తి శోకసంద్రంలో మునిగిపోతూ ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని, అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్న వాళ్ళే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ మరియు మీడియా వీళ్ళందరినీ పక్కన పెడితే ముఖ్యంగా రామోజీరావు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బాధ అయితే వర్ణనాతీతమని చెప్పాలి. ప్రతి ఒక్కరూ రామోజీరావు గారి గురించి చెప్పుకుంటూ ఆయన మాకు ఓ తండ్రి లాంటి వారు, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది, ఈరోజు మా కుటుంబంతో ఇలా ఉండగలిగాము అంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన మాకు అన్నదాత అంటూ మాట్లాడిన వాళ్ళు. మరి ఇలాంటి నేపథ్యంలోనే ప్రతిష్టాత్మకమైన శాటిలైట్ రంగంలోకి అడుగుపెట్టి ఈటీవీని ప్రారంభించి ఎందరో కళాకారులకి చేయూతనిచ్చి జీవితాలను నిలబెట్టిన, ఈటీవీలో పనిచేస్తూ నేటికి ఈటీవీనే అంటిపెట్టుకొని ఉన్న ఎందరో ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాంకర్లు, ఇలా ప్రతి ఒక్కరూ ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ఆయన గుర్తుగా సంతాప సభని ప్రకటించడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈటీవీతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న స్టార్ యాంకర్ అయిన సుమా కనకాల గారు రామోజీరావు గారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం ఏంటో తెలిస్తే అందరం కన్నీరు మున్నీరు అవ్వవలసిందే. ఇక సుమా మాట్లాడుకొస్తూ రామోజీరావు గారు తనకి అన్నదాత అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడున్న వాళ్ళు చాలామంది రామోజీరావు గారు తమ ఇళ్లల్లో దీపాన్ని వెలిగించారు అని చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే రామోజీరావు గారు స్థాపించిన ఇంత పెద్ద గుడిలో మమ్ములందరినీ ఓ బొమ్మరిల్లు లాంటి ఈ ఇంట్లో ఆయన మాకు స్థానాన్ని కల్పించారు. అంతెందుకు, నా గురించి చెప్పుకోవాలంటే ఏమీ లేని ఓ సాధారణ యాంకర్గా ఉన్న నన్ను ఈటీవీలో స్టార్ మహిళ అంటూ 1 ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 8 ఏళ్ల పాటు నాకు యాంకరింగ్గా స్టార్ మహిళ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయించడం మాత్రమే కాదు, ఈ సాధారణ మహిళ స్టార్ మహిళ అంటూ ఏకంగా లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరే స్థానాన్ని కూడా అందించే స్థితికి చేరుకునేలా చేసింది ఎవరో కాదు, రామోజీరావు గారే. ఆయన నాకు అన్నదాత, అన్నం పెట్టిన దేవుడు. ఆయన గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా ఆయన రుణం నేను జీవితాంతం తీర్చుకోలేనిదే అంటూ యాంకర్ సుమా కనకాల గారు సంతాప సభ రోజు రామోజీరావు గారిని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయిన నేపథ్యం, అక్కడికి వచ్చిన ఈటీవీ సంస్థల్లో పనిచేసే వివిధ రకాల ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఇలా ప్రతి ఒక్కరూ కట్టతడి పెట్టుకున్న వాళ్ళే. అంతేకాదు ప్రతి ఒక్క రామోజీరావు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న వాళ్ళే. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ స్టార్ యాంకర్గా బుల్లితెర ఇండస్ట్రీలో నిలబడిపోయే స్థానాన్ని దక్కించుకున్నది కేవలం ఈటీవీ వల్లే. ఈటీవీ నా జీవితాన్ని నిలబెట్టింది, రామోజీరావు గారు నాకు అన్నదాత వంటి వారు అంటూ ఆవిడ ఎమోషనల్ అవుతూ షేర్ చేసిన విషయమే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.